నేను ఒక జీవిత సత్యం చెప్తాను. అది ఎవరి గురించి అంటే, ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళ గురించి. వీడియో లెంతీగా ఉండొచ్చు కానీ చివరి వరకు చూడండి, మంచి కంటెంట్ ఉంటుంది. ఏంటంటే మొన్న నేను విజయవాడ వెళ్ళొచ్చేస్తుంటే రాజమండ్రి వరకు ట్రైన్లో వచ్చాను. అక్కడ నుంచి రావులపాలెం వరకు అటు ఎక్కనమాట. ఎక్కితే అందులో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. నేను డ్రైవరు, ఇద్దరు ఆడవాళ్ళు, ఒక భార్య భర్త ఉన్నారు. మొత్తం ఒక 6 వరకు ఉన్నాం. అయితే ఆవిడ మాట్లాడుతుంది, ఇద్దరు పిల్లలు అల్లరి చేస్తుంటే అందులో, వీళ్ళు మీ పిల్లలేనండి అల్లరి చేస్తున్నారంటే, అవునండి బాబు ఆగలేకపోతున్నామని అంటుంది ఆవిడ. అప్పుడు ఈవిడ అంటుంది, మాకు ఇద్దరు అబ్బాయిలండి బాబు ఆగలేకపోతున్నాం అని చెప్పింది. ఏం చేస్తారండి మీ పిల్లని పక్క ఆవిడ అడిగింది. ఏం లేదండి, పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి అన్నది. మరి చిన్న అబ్బాయి అండి అని అడిగింది. చిన్న అబ్బాయి ఏముందండి ఇంటికాడే ఉంటున్నాడు అని చెప్పింది. అయితే ఏం జాబ్ అండి అని అడిగింది. ఏం జాబ్ అని అడిగితే సాఫ్ట్వేర్ అండి అన్నది. సాఫ్ట్వేర్ అండి, ఏ ఊరండి అని అడిగింది. అడిగితే అప్పుడు అన్నదన్నమాట, లండన్ అండి అన్నది. ఓహో లండన్ అని పక్క ఆవిడ తెగ మురిసిపోతుంది. అప్పుడు మురిసిపోతుంది, పక్కన ఉన్న ఆవిడ బాగానే ఉందనుకో. అప్పుడు ఇప్పుడు చెప్తుందన్నమాట, ఏంటి మా పెద్ద అబ్బాయి అండి లండన్లో జాబ్ చేస్తాడండి, చిన్న అబ్బాయి అండి ఇద్దరు ఒకేలా ఉంటారు కదా ఎప్పుడు కూడా, పెద్దోడు బాగుంటే చిన్నోడు అలరగా ఉంటాడండి, వీడు ఇంటికాడే ఉంటాడండి, ఎక్కడికి వెళ్ళడు ఏం చేయడు అని చెప్పుకోతుందన్నమాట. ఎంత కించపరిచి మాట్లాడుతుంది చూడండి. అంటే లండన్ వెళ్తేనే జాబ్ చేస్తేనే విలువ ఈ రోజుల్లో. మ్యాక్స్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ ఇలాగే ఉన్నారు. బట్ నేనేం చెప్తానంటే, అటు లండన్ వెళ్ళి జాబ్ చేస్తాడు ఓకే, ఆడు ఎప్పుడు డైలీ ఫోన్ చేయొచ్చు, లేకపోతే మీకు డబ్బులు పంపొచ్చు, ఎప్పుడు 1 మంత్కి ఒకసారి లేకపోతే ఇయర్లీ ఒకసారి రావచ్చు వెళ్ళొచ్చు. కానీ ఇంటికాడ ఉంటాడు కదా, ఈ చిన్నోడు అన్నవాడైనా ఎవడైనా సరే, ఒకడు అన్నవాడు ఇంటికాడ ఉంటాడు కదా. వీళ్ళు పొద్దున్న లెగిసిన కాడ నుంచి పాలు ప్యాకెట్ తెచ్చి, ఒకవేళ మా సైడ్ అయితే కుళాయి నీళ్ళు కూడా పడతారు, అలా పట్టి కూరగాయలు తెచ్చి ఏదైనా పని ఉంటే అన్నీ చేసి, ఏదైనా ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి, వీళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్ళి అన్ని పనులు చక్కబెడితే ఇది ఎందుకు పనికిరాను అనమాట. ఎప్పుడైనా సరే ఇద్దరు కొడుకులను ఒకేలా చూడండి. అంతేగాని లండన్లో జాబ్ చేస్తేనే కొడుకు, లేకపోతే ఇంటికాడ ఉంటే అదని. ఇన్ కేసు ఆడి ఇంటికాడ లేకపోతే మీ బతికేంటి తెలుసా, కుక్కలు కూడా దేకో, పక్కింటోడు చూడ్డు, నీ చుట్టాలు చూడ్డు, ఎవడో చూడ్డు. ఎప్పుడైనా సరే ఇంటికాడ ఉన్నవాడిని మీరు ఆడికి ఏ క్రెడిట్ ఇవ్వకపోయినా కనీసం చుట్టాల దగ్గర కానీ పక్కింటి వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ గురించి చీప్గా మాట్లాడకండి. వాడంటూ లేకపోతే మీకు బతుకనేది ఉండదు. ఇంటికాడ ఎవడొకడు ఉండాలి కదా సక్కబెట్టేవాడు. ఇద్దరిని ఒకేలా చూడండి. లండన్లో జాబ్ చేస్తేనే జాబా, ఇక్కడ జాబ్ చేస్తే జాబ్ కాదా, ఇంటికాడ ఉంటే మంచి కాదా, ఏ మనుషులు అయ్యా బాబు. తల్లి కూడా అలాగే ఆలోచిస్తుందంటే ఇంకేం చెప్పాలి. లండన్లో చేస్తున్నాడండి ఉద్యోగం, లండన్లో చేస్తే ఎవడికి బొక్క, సాఫ్ట్వేర్ అయితే ఎవడికి బొక్క. ఊకే లండన్లోని సాఫ్ట్వేర్ జాబులు చేస్తేనే మనుషులు, ఇక్కడ ఉండి వ్యవసాయం పనులు చేస్తే మనుషులు కదా. తల్లిలు ఇలాగ ఆలోచిస్తే ఇంక పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇంక పిల్లనిచ్చే వాళ్ళు అందరూ ఏమో ఆలోచిస్తారంట. ఇంక ఇంటికాడ ఎన్ని గొడ్డి సాగులు చేసినా కూడా ఇక్కడికి అనవసరం. ఇంకా అది లండన్లో చేస్తేనే కొడుకు, లండన్లో ఉద్యోగం చేస్తేనే మనిషి. ఏమన్నా మారండి అయ్యా బాబు.